ఒక అమ్మాయి మార్చివారం నుంచి ఒక అమ్మాయి మిస్ అయిందని వస్తే ఎక్కడో కాశ్మీర్లో దొరికితే అమ్మాయిని తెప్పించారు. పవన్ కళ్యాణ్ రాంగాల్లో ముందే పట్టుకున్నాడు. 9 రోజులు నేను బాధపడ్డానని చెప్పాడు పవన్ కళ్యాణ్. 9 రోజులు నేను దేవుడికి మొక్కుకున్నాను అమ్మాయి రావాలని. 9 రోజుల్లో తీసుకొచ్చారు. అంటే మీ పేరేంటి? నా పేరు విజయ్. ఓకే, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ అనగానే ఏంటి, ఏం గుర్తొస్తుంది? ప్రజెంట్ ఇంతకు ముందైతే సినిమాలు గుర్తొచ్చాయి. ఇప్పుడైతే మాత్రం పరిపాలన ఇరగ తీసేస్తాం. నెంబర్ 1గా ఉంది. ఎందుకు పరిపాలన ఎలా అనిపించింది, ఏమనిపించింది? మామూలుగా మనం జనరల్గా ఎప్పుడైనా సరే ఒక నాయకుడు ఇలా ఉండాలనేది ఒక సినిమాల్లో మాత్రమే చూస్తాం. ఈ 6 నెలల పరిపాలనలో పవన్ కళ్యాణ్ రియల్గా ఎలాగా అనేది చూపించాడు. నిజంగా మన సినిమాల్లో ఎప్పుడు బేసిక్గా మన సినిమాల్లోనే చూస్తాం. ఇలా ఉంటాడు నాయకుడు అనేవాడు, ఇలా ఉంటాడు అనేది సినిమాల్లో మాత్రమే చూపెడతారు. రియల్గా అయితే పవన్ కళ్యాణ్ మాత్రమే చేశాడు ఏదైనా సరే. అరకులోయలో మొన్నటిదాకా గిరిజన ప్రాంతాల్లో అరకులోయల్లో ఎప్పుడో 2-3-4 సంవత్సరాల క్రితం వెళ్ళిన అరకులోయల్లో రోడ్లు వేస్తానని మాట ఇచ్చి ఈరోజు ఉన్న పరిస్థితికి ఈరోజు గెలిచిన తర్వాత 6 నెలలు అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళి ప్రజెంట్ 3 రోడ్లు వేసి వచ్చాడు. రోడ్లు వేస్తమే కదా, వేసిన తర్వాత చెక్ చేశాడు కూడా. జనరల్గా అయితే మా ఎప్పుడైనా సరే నాయకులు గెలిచిన తర్వాత ఓకే గెలిచేదాకా ఏదో ఒకటి చెప్తారు, గెలిచిన తర్వాత మళ్ళీ జనాల్లోకి వెళ్తాం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితికి జనాల్లో తిరుగుతున్నాడు. ఎలా అనిపిస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఇంత దగ్గర అయ్యారు కదా, ఇలా అవుతారు అనుకున్నారు? ఒక సినిమా నటుడు ఇంత డిప్యూటీ సీఎం అయ్యి ప్రజలకు దగ్గరలో ఉంటారు అనుకున్నారు అసలు? మామూలుగా అయితే మొన్నటిదాకా స్టేట్ లెవెలే అనుకున్నానండి. ఇప్పుడైతే ప్రజెంట్ స్టేట్ లెవెల్ కదండి, సెంట్రల్ లెవెల్ అండి. స్టేట్ లెవెల్ కాదు, దాటిపోయాడు పవన్ కళ్యాణ్ అనే అతను. స్టేట్ లెవెల్ దాటిపోయాడు, సెంట్రల్ లెవెల్లో ఉన్నాడు. ఇప్పుడు మనకు సౌత్ నుంచి చూసుకుంటే నరేంద్ర మోడీ తర్వాత మన సౌత్లోకి సంబంధించిన 4-5 పేర్లు చెప్తే ఆ 4-5 పేర్లలో పవన్ కళ్యాణ్ పేరు ఉంటుంది, 2వ 3వ. ఆ రేంజ్లోకి వెళ్ళిపోయాడు పవన్ కళ్యాణ్. అదేవిధంగా ఇప్పుడు లేడీస్ ప్రకారంగా ఎలా ఉంటుందండి? లేడీస్ మీద చాలా అటాక్స్ జరిగాయి, రేప్స్ జరిగాయి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. గతంలో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ లేదని ఈయన స్టేజ్ ఎక్కి మాట్లాడినారు. మరి ఈయన వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండిద్దని గ్యారంటీ ఏంటి? ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇంతకుముందు ఒక టైప్ ఆఫ్లో ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన అన్నిటి కూడా రాంగాల్నే ఒక అమ్మాయి మార్చివారం నుంచి ఒక అమ్మాయి మిస్ అయిందని వస్తే ఎక్కడో కాశ్మీర్లో దొరికితే అమ్మాయిని తెప్పించారు. పవన్ కళ్యాణ్ రాంగాల్లో ముందే పట్టుకున్నాడు. 9 రోజులు నేను బాధపడ్డానని చెప్పాడు పవన్ కళ్యాణ్. 9 రోజులు నేను దేవుడికి మొక్కుకున్నాను అమ్మాయి రావాలని. 9 రోజుల్లో తీసుకొచ్చారు. ఎందుకండి అసలు పవన్ కళ్యాణ్ నమ్మకూడదు అని చెప్పి గతంలో అన్నారు కదా? గతంలో ఎవరండి అపోజిషన్ అదే అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారు కదండి. వాళ్ళు కూడా నమ్మే పొజిషన్లోకి వచ్చేసారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఎంత విమర్శించారంటే అంత విమర్శించారు. తొక్కే కుందు లెగిసాడు పవన్ కళ్యాణ్. ప్రతిసారి ఓటమి నుంచి గెలిపించుకున్నాడు. సినిమాల్లో కూడా 10 ఫ్లాపులు వస్తే పవన్ కళ్యాణ్ అనే పర్సన్కి అన్ని ఫ్లాపులు వచ్చిన తర్వాత ఏ హీరో అన్నా సరే ఎవరు లక్ష్య చేయరు. 10 ఫ్లాపులకి పెరుగుతూనే ఉన్నా కానీ 1 ఇంచు కూడా తగ్గలేదు. పొలిటికల్లో కూడా ఓడిపోయి 1 సీటు గెలిచాడు. రోడ్డు మీదకి వెళ్తే ఎలా ఉంటుంది అనుకొని వెళ్ళాడు రోడ్డు మీదకి. ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితికి 21కి 21 గెలిచాడు. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచాడు. ఎందుకంటే ఇప్పుడు కమిట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఏ నాయకుడైనా సరే చేసేస్తాం, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం. అలాగే కిందసారి ఒక బార్ గురించి అడిగాడు. బార్లు కాలేజ్ పిల్లలు బార్లు ఇక్కడెక్కడ ఉంటున్నాయండి, బాగా ఇబ్బందికరంగా ఉంటున్నాయి, అసలు మద్యపాన నిషేధం చేసేయండి అన్నారు. దానికి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు పవన్ కళ్యాణ్. మన రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ రన్ అయ్యేదే మద్యం మీద, దాన్ని మనం కదపలేము. ఇప్పుడు భారత గవర్నమెంట్ ఏం చెప్పింది, మద్యపాన నిషేధం అంది. నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చే టైంకి మద్యపానం నిషేధం చేసి ఎలక్షన్లోకి వెళ్తాం మేము అన్న. అలా మాటని తప్పించుకోలేదు. అప్పుడే చెప్పాడు పవన్ కళ్యాణ్ అది అవ్వదండి అని. బంగారులాగా మామూలుగా అయితే జనరల్గా అయితే సినిమాల కోసం వెయిట్ చేయను. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పొలిటికల్గా చూసానో ఆ తర్వాత సినిమాల గురించి వెయిట్ చేస్తాం మొదలుపెట్టా. పవన్ కళ్యాణ్ సినిమా చూడాలని బంగారులాగా మనిషి మామూలుగానే జనరల్గానే పవన్ కళ్యాణ్ అనే పర్సన్ సినిమాల్లో పెద్ద ఫైట్లు మీరు చాలామందిని చూసుకోండి. చాలామంది యాక్టర్లో యాక్టింగ్ ఉంటుంది, సాంగ్స్ ఉంటుంది, ఫైట్లు ఉంటాయి, అన్ని బీభత్సంగా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ అనే పర్సన్కి అవన్నీ వాళ్ళందరికంటూ గొప్పగా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ జస్ట్ అలా నడిచొస్తే చాలు మూవీలో సమస్య లేదు అందులో.